రాజకీయ నాటకంలో ఒక భాగం ఉంది. ఓట్ల కోసం ఆడుతున్న నాటకం. 42% అనౌన్స్ చేసినప్పుడే ఇది సాధ్యపడదు రాజ్యాంగ పరంగా అనే విషయం తెలుసు. రాజ్యాంగ పదవిలో కూర్చున్నోళ్ళకి ఇది సమ్మతమా అసమ్మతమా అనేది ఆలోచన లేకుండా చేసిన విషయం కాదు. ముందైతే మామూలుగా హామీ ఇద్దాం, ప్రజలు గొర్రెల మాదిరిగా నమ్ముతారు, ఓట్లేస్తారు, అధికారంలోకి వస్తాం, ఆ తర్వాత చేస్తే చేయకపోతే పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు అనే ఒక అభిప్రాయంతో చేసిన ప్రకటన ఇది. సరే, మంచి వచ్చాడు. ఇది ఈరోజు న్యాయపరంగా సమ్మతం కాదు అనే పేరు మీద ప్రభుత్వాలు కూడా వెనక్కి తగ్గుతున్నప్పుడు దీన్ని సాధించుకోవటం ఎట్లా అనేది ఆలోచించాల్సిన బాధ్యత ఈరోజు బలహీన వర్గాల మీద. ఎవరి మీద నెపనెట్టడమో లేకపోతే ఇంకోటాని కాదు. రాజకీయాలలో కానీ మనకు కావాల్సినవి కానీ అడుక్కుంటే ఇచ్చే పరిస్థితి ఉండదు, గుంజుకోవటం తప్ప. కాబట్టి ఈరోజు 42% ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇస్తే దానికి మోసపోయిన ప్రజలు, ఆ వర్గాలు చేయాల్సింది ఏంటంటే న్యాయపరంగా రావట్లేదు అని ఇంకోటి అంటే ఇవాళ మీరు చూడండి, నిన్నమ్మన్నటి వరకు ఈ ప్రభుత్వం మోసం చేసింది, ఆ ప్రభుత్వం మోసం చేసింది అన్నోళ్ళు అన్ని ప్రభుత్వాల కంటే ఈరోజు తక్కువగా రిజర్వేషన్ ఇచ్చింది. 17.12% ఏదో ఇచ్చి ఉంటారు. కొన్ని జిల్లాలలో పూర్తిగా అసలు బీసీలకు అవకాశమే లేదు, కొన్ని మండలాల బీసీలకు అవకాశమే లేదు వీళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం, తీసిన సిస్టమ్ ప్రకారం. అంటే ఏమవుతుంది, ఇంకా రాను 42% అంటే ఓ నలుగురు పెరుగుతారు అనుకుంటే ఆ నలుగురు తగ్గే పరిస్థితి వచ్చింది. సో దీని పేరు మీద మామూలుగా ఎన్నికలు ఆల్రెడీ అడావుడిగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి కోర్టుకు పోలేము, కోర్టుకు పోతే దీంట్లో జోక్యం చేసుకోదు, మళ్ళీ కోర్టులో ఉన్నది కాబట్టి మేమేం చేయలేమని అంటారు. ఎన్నికలు జరిగిపోతే మళ్ళీ యథావిధి క్రమంగా. కాబట్టి ఇది మోసం చేయగలిగినోడు, ఒప్పియగలిగినోడు, మెప్పియగలిగినోడు ఏవైనా మాటల ద్వారా మెప్పించి ప్రజల్ని మభ్యపెట్టవచ్చు, మోసం చేయొచ్చు, అధికారంలోకి ఎక్కొచ్చు అనటానికి మరొక ప్రత్యక్ష ఉదాహరణ మనకు జరిగింది. కాబట్టి ఇది సాధించుకోవడానికి ప్రజలు ఎవరికి వాళ్ళు మేము ఈ సంఘం ఆ సంఘం అని చెప్పేసి మనం ఈ డిబేట్లలో మాట్లాడిన దానికంటే ప్రజల్ని సమాయత్తం చేసి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పోరాటం చేయడానికంటే ప్రచారం ఇంకొకటి లేదు. అయ్యాల కూడా మామూలుగా అనేక రకమైన సందర్భాలలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో కూడా ఒకసారి ప్రకటన చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ రకరకాలు జరిగినాయి. ఇవన్నీ చూసాం మనం. ఏది ప్రభుత్వం అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ డిమాండ్లు లేకుండా, ఆ ఉద్యమాలు లేకుండా, పోరాటాలు లేకుండా చేసింది లేదు. యథేచ్ఛగా వాళ్ళు ఏదో చెప్పారు, మనకు మామూలుగా చెప్పిన మాట మీద నిలబడతారు అనడానికి నమ్మకం లేదు. కాబట్టి ఇప్పటికైనా 42% కావాలనుకునే అన్ని వర్గాల వాళ్ళు ఏకం కావాల్సిన అవసరం ఉంది. రేపటి భవిష్యత్ తరాల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ఆలోచన చేయాల్సిందే తప్ప ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మనం ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఇంకొకళ్ళను నిందించడం, ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళు బురద చల్లటం అనేది కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపటి భావి తరాల భవిష్యత్తు కోసం ఈ వర్గాలకు సంబంధించిన నాయకులుగా ఏం చేద్దాం అనేది అవసరమైతే ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధపడుతుంది తప్ప ఇది జరగదు. ఓకే, థ్యాంక్ యూ సార్. లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరేం చెప్తారు? సో దీంట్లో